मोहम्मदिया मंदी हाउस, जहां आपको हर डिश का मजा मिलेगा। चाहे आपको शवरमा खाना हो या फिर हमारी स्पेशल मंदी खाना हो, याद रखिए मोहम्मदिया मंदी हाउस, पसंद आपकी, पेशकश हमारी। हाय नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं। ये खबर जो है घरवाली और बाहर वाली को लेकर है। घरवाली का नाम है ज्योति, बाहर वाली का नाम है वसंता और दोनों को संभालने वाले का नाम है महेंद्र। महेंद्र जो है पुलिस डिपार्टमेंट एक्साइज डिपार्टमेंट के एसआई है। वहीं पर जो है महेंद्र की बीवी ज्योति नलकुंडा कलेक्टर ऑफिस के सामने अपने मासूम बच्चे को लेकर एहतजाज करने लगती है। उनका ये कहना है कि इनके हस्बैंड महेंद्र का जो है वसंता के साथ अफेयर है। वसंता भी कोई ऐसी वैसी औरत नहीं है, ये एक लेडी कांस्टेबल है। उनके साथ इनके हस्बैंड का टांका बेड़ा हो गया है, जिसको लेकर ये एहतजाज करते हुए नजर आए। तो आइए घरवाली, बाहर वाली और एसआई महेंद्र का ये लफड़ा हम आपको दिखाते हैं नलकुंडे से। నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడండి. ఎక్సైజ్ కానిస్టేబుల్, వివాహిత, ముగ్గురు పిల్లల తల్లి అండి. ఆమెకు భర్త జయగటి నరసింహ, బురుగుల వసంత, ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది. సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామండి. నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడపైన పెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది. నా భర్త బీబీపేటలో, కామారెడ్డి బీబీపేటలో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడండి, చంపేస్తా అని, విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని. నేను ఎక్కడుంటే అక్కడ ఈ వసంత వస్తుందండి. నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేకపోతుంది. భరించలేక నా భర్తని నాతో ఉండనివ్వదు. ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు, నన్ను కొడతారు, తిడతారు, అన్ని చేసి బయటకు వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళిపోతుంది. నా భర్తకి ఈమెతోనే ఉంటున్నారు సార్. అసలు పట్టించుకోవట్లేదు, మా అన్న పనులు ఏం చూడట్లేదు. నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని. మా ఫాదర్ కూడా వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్. గుండాలను తీసుకొచ్చి కొట్టిపించారు. మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు. వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్. నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేయండి. ఒక 4-5 6 years నుంచి జరుగుతుంది సార్. నా పెళ్ళి ఒక 10-12 years అవుతుంది. పిల్లలకి 5 years సార్, ట్విన్స్, బాబు పాప. అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్, మా గురించి ఏం మర్చిపోయింది ఆయన. మమ్మల్ని ప్రాపర్టీస్ అన్నీ ఆమెకే రాసి ఇచ్చారు సార్. ఆమెకి బ్యాంక్ షూరిటీ పెట్టేసి లోన్లు తీసి జీతం అంతా ఆమెకే ఇచ్చేసి ఆమెతోనే వండుకుంటూ 3 అంతస్తుల ఇల్లు, ఔషాపూర్లో 3 అంతస్తుల ఇల్లు కట్టించిండు. వీళ్ళ తమ్ముడు కూడా జాలలింగస్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. ఆయన డీజీపీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. ఆయనకు చాలామంది ఆఫీసర్స్ తెలుసంట. వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. మమ్మల్ని చంపేసినా ఏం చేసినా ఆయన కేసులు మాఫీ చేపిస్తాడంట. ఇక అదే ధైర్యంతో ఉంటున్నారు. నన్ను ఊళ్ళోకి ఒకరిని చంపినా అవే కేసులు ఉంటాయంట. మా ఇంటిలో వాళ్ళని అందరిని చంపినా అవే కేసులు అని అంటున్నాడు సార్. డిపార్ట్మెంట్కే సపోర్ట్ అంట, అదే చెప్తున్నాడు. లోపల ముసుగులో ఎవరికి తెలియదు. మేము అంత ఒకటే ఉంటాము, ఆఫీసర్స్ మేము అంత ఒకటి ఉంటాము. మాకు తెలియదే ఇంత పని చేస్తున్నామా, ఇంతవరకు అసలు నీకు న్యాయం జరుగుతుందా, జరగదు కూడా అని ఇట్లా చెప్తున్నాడు. ఓకే, కేసు పెట్టండి అని బెదిరిస్తున్నారు సార్. కేసు పెడితే శాశ్వతంగా మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంచేస్తాడంట మమ్మల్ని. నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడమే, ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది, కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది, నీకు ఎటువంటి న్యాయం జరగదు. మేము ఈ లోపు అన్ని ప్రాపర్టీస్ మొత్తం సంపాదించుకున్నారు సార్. ఆమె పేరు మీదే రాసి ఇచ్చేసారు ప్రాపర్టీస్ అన్ని. ఆమెతోనే ఉంటున్నాడు ఇప్పటికి కూడా. షూరిటీ మాది. నా పేరు జ్యోతి సార్. మా అత్తగారు ఊరు ఒట్టుమర్తి, మా అమ్మగారు ఊరు నాకిట్పల్లి. यही नहीं, मोहम्मदिया मंदी हाउस के और भी स्पेशल डिशेस है, जैसे कि बिरयानी, कबाब्स, ग्रिल चिकन, तंदूरी चिकन और यहाँ आपको चाइनीज और मोमोज भी मिल जाएंगे। अपने फंक्शंस को खास बनाने के लिए हमारे यहाँ ऑर्डर करिए। याद रखिए मोहम्मदिया मंदी हाउस, पसंद आपकी, पेशकश हमारी।